వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కోడిగుడ్ల పులుసు తయారు చేస్తాం. దాంట్లో కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నవి, వీటిని ఘాట్లు పెట్టుకోవాలి. అన్నీ మనం ఎన్ని గుడ్లు వేసుకుంటామో అన్ని ఘాట్లు పెట్టి పెట్టుకోవాలన్నీ ఇట్లా చాకుతోటి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నానబెట్టుకున్న చింతపండు, చిన్న ఉసిరికాయ అంతా నానబెట్టుకోవాలి చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, కారము 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. దీంట్లో నువ్వులు వేసి వేయించుకుందాం. నువ్వులు వేగిపోయినాయి, తీసేద్దాం. తర్వాత ధనియాలు 1 స్పూన్, ఇవి కూడా వేయించుకోవాలి. వేగిన ఇవి కూడా తీసేస్తాం, మిక్సీ గిన్నెలో వేసుకుందాం. జీలకర్ర, కొన్ని మెంతులు టేస్ట్ కోసం వేసి వేయించుకున్నాను. కూడా ఇవన్నీ నూనె లేకుండానే వేయించుకోవాలి. వేగిపోయినాయి. 1 స్పూన్ కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయలు గ్రేవీ కోసం వేసి వేయించుకోవాలి. ఎక్కువ వేస్తే కూర తీయగలుగుతుంది, అన్ని వేసి వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ ఇట్లా తీసేద్దాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారనివ్వాలి ఉల్లిపాయలు. ఇవాళ జీలకర్ర, మెంతులు, నువ్వులు పౌడర్ చేసి పెట్టుకున్న మిక్సీలో ఇప్పుడు ఇలా కొబ్బరి పొడి, చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఉసిరికాయ అంత చింతపండు, ఇది కూడా వేసుకోవాలి.
ఉల్లిగడ్డలు వేయించుకున్నాం కదా, ఇవి కూడా చల్లగా అయినాయి. ఇవి కూడా వేసుకొని మిక్సీలో పేస్ట్లా పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేసి పెట్టుకుందాం. మిక్సీలో ఇట్లా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం. అందులో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో వేసుకొని కలుపుకోండి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకుందాం. ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయల్లో ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెడదాము. 2 నిమిషాలు అవుతుంది. మూత తీస్తాము. ఇప్పుడు ఇలా 2 టేబుల్ స్పూన్స్ కారము, కూరకు సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఉప్పు కారం మంచిగా ఉల్లిగడ్డలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టింది. 1 నిమిషం అవుతుంది. మూత తీస్తాము. ఇప్పుడు కొబ్బరి పొడి మనం మిక్సీలో పట్టుకున్నాం కదా, కొబ్బరి, నువ్వులు, చింతపండు అన్నీ పేస్ట్ పట్టు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసి కలుపుకుందాం. కొన్ని నీళ్ళు పోసుకుందాం. ఇలా మంచి గ్రేవీ తయారవుతుంది. ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకున్న కాట్లు పెట్టిన గుడ్లు ఇలా వేసేద్దాం. ఇలా కాట్లు పెట్టుకున్నందువల్ల దీనికి ఉన్న మసాలా పట్టుకుంటుంది. దీనికి ఉప్పు, కారం, పులుపు మసాలాలన్నీ పట్టుకుంటాయి గుడ్లకు మంచిగా. ఒకసారి కలుపుకుందాం. రెండు నిమిషాలు మూత పెడదాము. మూత తీసి చూస్తాము. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి.
1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.